వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. త్రిపురాంతకం, శాలి గౌరారం, పిఎస్సిఎస్ల వద్ద క్యూలైన్లలో ఆధార్ కార్డులు, చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్నారు. మరోవైపు అనంతగిరిలో ఉదయం 5 గంటల నుండే రైతులు క్యూ కట్టారు. పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు పహారా కాస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవహిస్తోంది. జలాశయానికి 3,39,399 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా అదే పరిమాణంలో అవుట్ఫ్లో కూడా ఉంది. దీనితో అధికారులు ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. గుడిహత్నూర్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ నేతృత్వంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ ప్రజలకు వాగ్దానాలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకో బయలుదేరే ముందు కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కాసేపట్లో ఆయన ఉస్మానియా యూనివర్సిటీ చేరుకోనున్నారు. ఓయూలో ఇనుప కంచెలు, పోలీసు భద్రతతో ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం పోలీసుల సిబ్బందితో నిండిపోయింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా రాష్ట్ర పోలీసులు ఓయూను దిగ్బంధించారు. మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. యూరియా కొరతతో రైతులు వారం రోజులుగా బారులు తీరుతున్నారని, అధికారులు వెంటనే యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 2 వరద గేట్లను ఎత్తి 13,382 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 2,100 క్యూసెక్ల నీటిని పంట సాగుకు విడుదల చేస్తున్నారు. ఎగువ భాగాల నుంచి 15,482 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1404.53 అడుగుల వద్ద నీటి మట్టాన్ని నిర్వహిస్తున్నారు. మందమర్రి ఏరియా సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్లో ఎస్ఈగా పదవి విరమణ సాధించిన మేకల జయప్రకాష్ సేవలను జీఎం దేవేందర్ అభినందించారు. మందమర్రిలో జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీఎం జయప్రకాష్ దంపతులను శాలువా పూలమాలలతో సత్కరించి పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాలమూరు జిల్లాకు చెందిన సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చేసిన దేహదానం గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందిని ఎంతగానో స్ఫూర్తిపరిచింది. ఆయన కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కళాశాల సురవరం తమ విద్యార్థులకు తొలి ఎనాటమీ ప్రొఫెసర్ అవుతారని, ఆయన శరీరం ద్వారా ఎంతో మంది విద్యార్థులు వైద్య శాస్త్రాన్ని నేర్చుకుంటారని పేర్కొన్నారు. మరణంలోనూ సేవ చేయాలన్న ఆయన ఆశయం గొప్ప స్ఫూర్తి అని ప్రిన్సిపల్ కొనియాడారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్లో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని, తప్పులు దొర్లితే పరిశీలించి రద్దు చేస్తామని, లంచం ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని హెచ్చరించారు. సూర్యాపేటలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కాలం నాటి శివాలయంలో భాద్రపద మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మసూత్ర శివలింగాలకు పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. ఈశ్వరుడు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.